బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాయలసీమలో సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ధరణి హోటల్ ఆవరణంలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మహావీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త భూసేకరణ విధానాలు పాళెగాళ్ల వ్యవస్థ రద్దు చేసి రైతులపై శిస్తు పేరుతో అధిక పన్నుల భారం వేయటం నరసింహారెడ్డిని కలిచివేసిందని, వారి అణిచివేతను ఎదిరించి ఎదురొడ్డి నిలిచిన సాయుధ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. తన సహచరులు నమ్మక ద్రోహం, వెన్నుపోటు వల్ల బ్రిటిష్ వాళ్లకు చిక్కటం, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజల్లో భయాందోళన కలిగించడానికి వేల మంది చూస్తుండగా బహిరంగ ఉరిశిక్ష విధించి ఆయన అస్థిపంజరాన్ని 30 సంవత్సరాల పాటు ఉరికొయ్యకు వేలాడదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన సాహస పోరాటం తెలుగువారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని, ఆయన మరణం తర్వాత ఆయన చేసిన పోరాటం నేటికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి అబ్దుల్ సార్ పెద్దలకు, మిగతా మన కృష్ణయ్య సార్కు, బాబుకు, బామనాకు, మొత్తం అందరికీ కలిపి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం సమావేశం అయినాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఒక సూర్యుడి కంటే పవర్ఫుల్. ఆయన మన సూర్యుడు ఎట్లా చూస్తామో ఆ విధంగా మన స్వాతంత్ర సమరం కోసం పోరాడి 100 ఏళ్ల ముందే మన జాతి కులమత భేదాలకు సంబంధం లేకుండా జాతి కోసం పోరాడిన మహావీరుడు, గొప్ప ధీరుడు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయనను మనము స్మరించుకోవటం ఈ జన్మలో నాకు ఇచ్చిన అదృష్టం. మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు అందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మనం అందరము ఆలోచిస్తే, మిత్రులారా, ఈవేళ మనం ఇక్కడ సమావేశమైంది మీ అందరికీ తెలిసే ఉంది. ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా మనం కలిసాం. మనకు ఎన్నో పుట్టినరోజులు వస్తుంటాయి, వర్ధంతులు వస్తుంటాయి, జయంతులు వస్తుంటాయి. కానీ కొందరు మాత్రమే పుట్టినరోజులు మరి వర్ధంతులు జరుపుకుంటున్నారు. అలాంటి మహాత్ముల్లో మరి ఉయ్యాలవాడ ఒకరు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో త్యాగదనులు తన మానాల్ని, ధనాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి ఉంచారు. ఈరోజు నిజంగా ఉయ్యాలవారి సమాధుల మీద కొవ్వొత్తి పూలు పూసేది ఇవేళే. ఎందుకంటే స్వాతంత్రం కోసం ఆయన పడిన కష్టము, ప్రాణత్యాగము